ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు లోతైన దార్శనికమైనటువంటి వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ మూడింటితో తరుగుతున్న సనాతనం, పెరుగుతున్న ఆ మూడు. ఇది ఈ పొద్దు దీని యొక్క టైటిల్ అన్నట్టు. మొత్తం మీద ఈ మూడింటితో తరుగుతున్న సనాతనం, పెరుగుతున్న ఆ మూడు. ఏమిటి, మనము దేని కారణంగా ఈ సనాతనం తరిగిపోతుంది అనే మాటకు వస్తే, వర్ణ వ్యవస్థ, వేద ప్రతిపాదితమైనటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ, అందులో దాగి ఉన్నటువంటి అత్యున్నత శాస్త్రీయ ప్రమాణాలను తుంగలో తొక్కి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి టెక్నికల్ టర్మినాలజీస్, అంటే వ్యక్తి యొక్క తత్వాన్ని, వ్యక్తి యొక్క స్వభావాన్ని ప్రతిబింబింపజేసేటువంటి వాటికి స్వభావాన్ని అనుసరించి స్వభావాన్ని ప్రతిబింపజేస్తున్నటువంటి పదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఎవడో బ్రాహ్మణుడు అనుకుంటే దండగే, ఎవడో క్షత్రియుడు అనుకుంటే దండగే, ఎవడో వైశ్యుడు అనుకుంటే దండగే, ఎవడో శూద్రుడు అనుకుంటే దండగే. చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశః. ఈ నాలుగు సృష్టిలో ఈ నాలుగు వర్ణాలు ఉంటాయి. మానవ సృష్టిలో ఈ నాలుగు కేటగిరీస్ అనివార్యంగా ఉంటాయి అన్నట్టు. ఏ ఇజంలవో, ఏ దేశంలవో, ఏ వ్యవస్థలవో, ఏ సమాజంలవో ఏదో ఇవి చాలా తప్పున్నాయని చెప్పేసి మొరిగేటువంటి వాళ్ళ సమూహాల్లో పలిగో, దేశాల్లో పలిగిపోను. ఎక్కడ పోయినా ఈ నాలుగు రకాల మనుషులు ఖచ్చితంగా ఉంటారు అన్నట్టు. అయితే ఆ నాలుగు రకాల మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక సాంకేతిక పదం కావాలి కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలంతా ఏదైనా కనుగొన్న తర్వాత H2 అంటే వాటర్, ఇవన్నీ ఒక సాంకేతిక పదజాలం అన్నట్టు. ఆ రకంగా వేదం ప్రతిపాదించినటువంటి మానవుల యొక్క గుణకర్మాలను బట్టి ఈ రకంగా అర్థం చేసుకోండి అని చెప్పినటువంటి మాటలవి. వాటిని వక్రీకరించి ఏమేమో లెక్కలు చెప్పుకొని మన వారి వ్యవస్థను వక్రీకరించి అందులో నుండే ఒకటి తీసుకొని వచ్చిండ్రు. ఏంటిది? క్షీరసాగర మథనం సమయం లోపల హాలాహల విషం బయటికి వచ్చి ఈ నాలుగు ఆశ్రమాలు, నాలుగు వర్ణాలు ఏవైతే ఉన్నాయి కదా, ఈ నాలుగు వర్ణాలలో దాగి ఉన్న విశ్వజనీన వైజ్ఞానిక సత్యం ఇందు లోపల ఉన్న దాన్ని తెలుసుకొని కాకుండా వక్రీకరించి ఏమో చేయడానికి పోయి అందులోపల నుంచే క్షీరసాగర మథనం లోపల నుంచి విషం బయటకు వచ్చినట్టు అంటరానితనాన్ని బయటికి తీసుకొని వచ్చాను అన్నట్టు. అయితే వీటి అర్థాలే వేరే ఉన్నాయి. గత వీడియో లోపల మేము పెట్టినాము, సంక్షిప్తంగా ఇక్కడ చెప్తాము. బ్రాహ్మణుడు అంటే ఎవరు? ఎవరైనా కావచ్చు, మానవు లోపల దాంతో సంబంధం లేదు. అందరికీ దేహాలు ఉన్నాయి. దేహమున్న ప్రతి మానవుడు ఈ లోకం లోపల
ప్రతి దేహం యొక్క ప్రమాణం ఒకే రకంగా ఉంది. దేహం యొక్క నిర్మాణము, దేహం యొక్క ప్రమాణము, దేహం యొక్క స్వభావం ఒకే రకంగా ఉన్నది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి. అయితే అందరి దేహాల్లో ప్రకాశిస్తున్నటువంటి బ్రహ్మతత్వం ఒక్కటిగా దర్శించు వాడు మాత్రమే బ్రాహ్మణుడు. అందరి దేహాల్లో ప్రకాశిస్తున్న బ్రహ్మతత్వం ఏదైతున్నదో ఒక్కటిగా దర్శించువాడు మాత్రమే బ్రాహ్మణుడు. బ్రహ్మతత్వం అంటే మళ్ళీ ఒక సనాతనానికి సంబంధించిన సంస్కృత పదం అది. బ్రహ్మ అంటే పెద్దది 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 బ్రహ్మ. సంస్కృత భాష లోపల వచ్చేటువంటి మాట అన్నట్టు. ఎంత పెద్దది అనే మాటకు వచ్చేస్తే ఏ పెద్ద పెద్ద అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఏ పెద్ద దాంట్లో ఇమిడి ఉన్నాయో పాలపుంతలతో సహా విరాట్ విశ్వమంతా అణువు నుంచి పాలపుంతల వరకు ఉన్నది అంతా కూడా దేని లోపల ఇమిడి ఉన్నాయో అంత పెద్దది, దేనికంటే పెద్దది ఇంకొకటి లేదో అది బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తుంది, ఈ విశ్వాన్ని ప్రకాశింపజేస్తుంది. కుండలు వేరువేరైన ఆకృతుల్లో, కుండలు వేరువేరు ఆకృతుల్లో ఉన్నప్పటికైనా ఎలా మట్టి ఒకటే అయి ఉంటుందో, గోవులు ఆవులు వేరువేరు వాటి రంగు రూపం అవన్నీ వేరువేరు ఉన్నప్పటికైనా కానీ పాలు ఎలా ఒక్కటిగానే ఉంటాయో, ఆభరణాలన్నీ వేరువేరుగా ఉన్నప్పటికైనా కానీ వాటికి వాడబడిన బంగారం ఎట్లయితే ఒకటే ఉంటుందో అలాగే దేహాల యొక్క రంగు రూపు వేరువేరుగా ఉన్న అట్టి దేహాలను ప్రకాశింపజేస్తున్న బ్రహ్మ చైతన్యం ఒక్కటే అనే సత్యాన్ని దర్శించి అనుభవం లోపల తెచ్చి అదేవిధంగా ఆచరించేటువంటి ఆ రకంగా ప్రవర్తించేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇంకా వ్యవహారం లోపల దుష్టత్వము శిష్టత్వం రెండు ఉంటాయి. మళ్ళీ వ్యవహార సత్తకు వచ్చేలాగే లోపలుండే ఆత్మ చైతన్యము సమదర్శనానికి సంబంధించింది అన్నట్టు. అది సమవర్తనానికి ఎట్లుందంటే క్యారెక్టర్ బేస్ ఉంటుంది, శీల సంపత్తి ఉంటుంది అన్నట్టు. దుర్జనులు సజ్జనులు సృష్టి లోపలనే ఇవి రెండు ఉన్నాయి. గీత లోపల చెప్తున్నాడు ద్వౌభూత సర్గో లోకేషన్ ద్వౌభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసురయ్యవచ్చ. ఇట్లా ఇద్దరు ఉంటారు నాయన, రెండు రకాల వ్యక్తులు ఉంటారు. అట్లాగే ప్రవర్తించవలసి వస్తుంది మనము. ఒకళ్ళు సజ్జనులు, ఒకళ్ళు దుర్జనులు. ధర్మ సంస్థాపన వాళ్ళతోనే అధర్మం వ్యాపించిపోయి ధర్మ సంస్థాపన కొరకు వచ్చినప్పుడు అదే మాట అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. వ్యవహారిక సత్త లోపల. పారమార్థిక సత్త లోపల మాత్రం అందరి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి మూల చైతన్యం ఒక్కటే. అన్నిటి లోపల అన్ని పరికరాల లోపల ప్రవహిస్తున్నది విద్యుత్తి అయినప్పటికైనా ఆ విద్యుత్తు బాయిలర్ లోపల పంపిస్తే నీళ్ళు ఆవిరైపోతున్నాయి, కూలర్ లోపల పంపిస్తే ఫ్రిడ్జ్ లోపల పంపిస్తే చల్లగా గడ్డగట్టిపోతున్నాయి అన్నట్టు. విద్యుత్తు ఒకటే అయినప్పటికైనా కానీ పాత్రలను బట్టి దాని యొక్క పనితనం ఎట్లా మారిపోతుందో అట్లాగే ఎట్లయితే మనం ప్రవర్తించవలసి వస్తుందో ఆ విద్యుత్తు నుంచి. వ్యవహారిక సత్త లోపల దుర్జనులు సజ్జనులని ఉంటారు. అది కింద క్షత్రియుల దగ్గరికి వస్తుంది. ఇటువంటి తత్వజ్ఞానాన్ని, తత్వజ్ఞానం అని ఎందుకన్నామంటే తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నేను, అసి అంటే అయ్యున్నది. ఆ పరమాత్మ చైతన్యమే నా దేహంలో ప్రకాశిస్తున్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటే తత్వవేత్తవాడు. ఇటువంటి దృష్టి గలవాడే బ్రహ్మతత్వాన్ని దేహమందు దర్శించువాడే బ్రాహ్మణుడు. ఎవడన్నా కానివ్వండి, ఏముందని ప్రతి ఒక్కరికి దేహం ఉంది, ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి ఒక్క దేహాన్ని ప్రకాశింపజేస్తున్న దానికి ఏమన్నా పేర్లు పెట్టుకోవడం మొత్తం మీద ఒక చైతన్యం ఉన్నది. దానికి ఒక్కొక్క భాష లోపల ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఆ చైతన్య దృష్టితో ఎవడైతుంటాడో ఎవడైనా బ్రాహ్మణుడే. సంస్కృత పదం బ్రాహ్మణుడు అనేటువంటిది.
తత్వవేత్త అనేది కూడా సంస్కృత పదమే. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. క్షత్రియులు ఎవరప్ప అంటే ఇంతవరకు చెప్పినటువంటి సృష్టిలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు దుర్జనులు, కొందరు సజ్జనులు, కొందరు దుర్జనులు ఇట్లా ఉంటారు. ఎప్పుడైనా కానీ దుర్మార్గులు దుర్జనులు ఎవరైతే ఉంటారో కదా వాళ్ళ నుండి సజ్జనులను రక్షించి దుర్మార్గులను ఆటలు సాగనివ్వకుండా ఒక రాజ్య వ్యవస్థను స్థాపించి ఆ రాజ్యం లోపల ప్రకృతి ప్రసాదించే సంపద దోపిడీకి గురి కాకుండా ప్రజలు అందరి అనుభవానికి సమాన అవకాశాలు కల్పించి రాజ్యాన్ని నడిపించగలవాడు ఎవ్వడైనా వాడు క్షత్రియుడే. చూసుకోండి, ప్రతి దేశం లోపల కూడా ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు అనేటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఉంటారు. నడిపేటువంటి చాకచక్యం ఉంటే రాజ్యాంగం ఉంటాయి, రకరకాల ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. ఇది లేనిది ఎక్కడ ఉన్నదా? అటువంటి వాడే క్షత్రియుడు. తర్వాత సాంకేతిక పదం ఇది అంతే. వాడు ఎక్కడైనా అమెరికాలోనైనా మతమేమని ఏదైనా ఉండగాక ఈ లక్షణాలు, ఈ స్వభావంతో కూడుకున్నటువంటి వాడు క్షత్రియుడు. తర్వాత వైశ్యుడెవడప్ప అంటే భూమిని ప్రేమించి భూమి లోపల పంట పండించి ప్రజల కడుపుకు అన్నం కావలసి ఉంటుంది కాబట్టి భూమిని పండించి ప్రజల కడుపుని నింపే అన్నాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాడు. తర్వాత ఎక్కడ ఏది దొరకదో దాన్ని దొరికే స్థలం నుండి తెప్పించేవాడు. తమ వద్ద దొరికేవి అవి దొరకని వారికి చేర్పించేటువంటి వాడు. దీనికి వాణిజ్యం అంటారు అన్నట్టు. ఉత్పత్తి వాణిజ్యం. అందుకే కృషి గోరక్ష వాణిజ్యం అని చెప్తారు దీనికి. కృషి ఎందుకంటే వ్యవసాయానికి అనుబంధం. కృషి అంటే వ్యవసాయం, దానికి అనుబంధంగా గోరక్ష. పూర్వకాలము ఇప్పుడు ఎట్లయితే మనము సంపదను బంగారంతో పోలుస్తూ ఉన్నామో గోవులు ఉంటేనే వ్యవసాయంకు ఉనికి అట్లా ఉండింది పూర్వకాలం లోపల. ఆ రకంగా వ్యవసాయం పండాలంటే తప్పకుండా గో సంపద కావాలి. ఇప్పుడైనా కానీ రసాయన ఎరువులు శృతిమించిపోయి మనిషికి విషంలా మారిపోతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు దేశీయ ఎరువుల కొరకు ఎట్లయితే ఎర్రలు చేస్తూ ఉన్నారో ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల లోపల ఇప్పుడు కెమికల్స్ చాలా తక్కువైపోయినాయి. ఎందుకంటే వ్యవసాయము అంటే పశు సంపద గ్యారంటీ కావాలి. కొన్ని వేల సంవత్సరాల పూర్వము 100 ఎకరాల భూమిని అంటే 1000 గోవులు ఉన్నాయా, 500 ఎకరాల భూమి ఉన్నదంటే ఒక 5000 గోవులు ఉన్నాయా, ఇట్లా నడిచేటువంటి వ్యవహారము ఆ దానికి సంబంధం అన్నట్టు. కాబట్టి కృషి గోరక్ష వాణిజ్యాదులు ఎవరైతే ఉన్నాయో ఎవరి స్వభావం ఎవరి సామర్థ్యం ఈ రకంగా ఉండి ఇదే మనస్తత్వంతో పాటుపడేటువంటి వాడు ఎవరైతున్నారో వాడు ఎవడైనా వైశ్యుడేది సంస్కృత పదం. చెప్పండి, ఎక్కడ పాలిటిక్స్ రాజకీయం లేదు, ఎక్కడ తత్వవేత్తలు లేరు. ఏ దేశం లోపల తత్వవేత్తలు లేరు చెప్పండి. ఏ దేశం లోపల రాజకీయ నాయకులు లేరు చెప్పండి. ఏ దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు చెప్పండి. ఏ దేశం లోపల ఎటువంటి ఉత్పత్తి అంటే కంపెనీస్ అనుకోండి. ఈ రోజుల లోపల మనం కంపెనీస్ అంటున్నాము, ఉత్పత్తి కేంద్రాలు అంటున్నాము. రకరకాల ఏమున్నప్పటికైనా కానీ వాణిజ్యానికి సంబంధించినటువంటిది ఎవడైనా కానీ దానికి పాటుపడే వారంతా వైశ్యులు. ఇక చాలా ముఖ్యమైనది, ఈ 3 వర్ణాలు ఉన్నాయి అంటే శరీరం లోపల ఎముకలు నరాలు ఎంత విలువైనయో ఆ 2 లేకపోతే శరీరాన్ని మనం ఊహించలేము. ఉదాహరణకి నరాల బలహీనత వచ్చిందంటే మనిషి లేవలేడు, ఎట్లా ఉంటే కూడా లాభం లేదన్నాడు. ఎముకలు పూరా పలచబడిపోయిన అనుకోండి, మొత్తం ఎముకలకు పటిష్టత లేదనుకోండి, కాల్షియం తగ్గిపోయింది అనుకోండి, మొత్తం మీద ఈ మామూలు ఎవటికి ఎంతో బాధపడుతున్నాము. శరీరం లోపల వాడి యొక్క మహత్తట్లు ఉందన్నట్టు. నరాలు ఎముకలు ఎట్లా శరీరం లోపల ఉన్నాయో ఈ 3 వ్యవస్థలు బ్రాహ్మణుడైతే క్షత్రుడైతే వైశ్యుడైతే ఇంతవరకు చెప్పినటువంటి ఈ 3 వ్యవస్థలు ఏవైతున్నాయి కదా, శరీరం నిలబడాలంటే ఎముకలు నరాలు ఎలాగో ఇక్కడ అలాగే పై 3 వర్ణాల వాళ్ళకి
శ్రమించి సేవించి సమాజాన్ని ముందుకు నడిపేవాడే శ్రామికుడు, సేవకుడు. దానికి సంస్కృతము లోపల శూద్ర అనే పదం ఉన్నది. అంతే. అయితే ప్రాచీనులు ఇట్లా అన్నారు అన్నట్టు. మొత్తం ఇట్టి శాస్త్రీయ విధానాన్ని వక్రీకరించి స్వార్థపరులు, పాఖండులు ఏం చేశారు? మొత్తం మీద స్వార్థం కొరకు ఇందులోపల నుండే ఎక్కువ తక్కువ కులాలు అంటరాని వారిని కొందరిని తృణీకరించడమే భారతీయ సమాజానికి గుడ్డలి పెట్టుగా మారిందన్నట్టు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకొని ఏడవకపోవడం వల్ల కుల వ్యవస్థ వచ్చేసింది. వాస్తవంగా కుల వ్యవస్థ వృత్తులను బట్టి ఏర్పడ్డది. రాను రాను ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఇక శూద్ర అనేటువంటి పదమును ఇంత కలుషితం చేసేసారంటే చాలా కలుషితం అయిపోయింది అది మొత్తం మీద. దానికి ఏదో ఒకటి చేసి పడేసి, అది ఏ కారణంతో మనం కరోనా లాంటి రోగం వచ్చి పడ్డదో ఏమొచ్చి పడ్డదో పాపం కొందరిని అట్లా అంటరాని వారుగా చేసారు. ఏంటంటే క్షీరసాగర మతనం అప్పుడు విషం కూడా వెళ్ళింది కదా. ఈ బుద్ధిమంతులు ఏం చేసారు? ఈ వర్ణ వ్యవస్థ సరిగ్గా అర్థం చేసుకొని ఏడవ చేతగాక ఎవనికి బ్రాహ్మణుడు అంటున్నాడో, ఎవడికి క్షత్రుడు అంటున్నాడో, ఎవనికి వైష్ణవుడో, శూద్రుడు అంటున్నాడో అర్థం కాలేదు. ఈ బాధ చాలా ఘోరమైన రీతి లోపల సమాజాన్ని బాధించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భం లోపల మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఎంత గొప్ప సనాతన ధర్మంను అంటే ఎంత గొప్ప అభిమాని అనే మాటకు వచ్చేస్తే, ఆయనకు కలిచివేసినటువంటి సందర్భం ఏమిటిదంటే, శూద్ర అనేదానికి ఏం అర్థం చెప్పుకుంటున్నారు వీళ్ళు, అంటరాని తనంగా దానికి ముద్రలేసేసి నానా యాగిలు సృష్టించి సమాజాన్ని ఎంత పీడిస్తున్నారు అనేటువంటి ఒక బాధ ఆయనను బాగా పీడించేది. అనుభవపూర్వకంగా అదంతా అనుభవించాడు. ఆ టైం లోపల సనాతన ధర్మం మీద ఆయనకు చాలా మక్కువ. కానీ సనాతన ధర్మమును ఇలాంటి వాటితో వక్రీకరించారు. అంధవిశ్వాసాలు, అంటరానితనంతో వక్రీకరించడం వల్ల అతడు చేసేది లేక సనాతన ధర్మానికి సారూప్యత కలిగినటువంటిది, అంటే సనాతన ధర్మం యొక్క ఒక విశుద్ధమైన అంగమే అయినటువంటిది బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ మతం లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. పాపం ఎంత అభిమానమైనకు, ఎంత ఈ సమాజం పీడించినప్పటికైనా కానీ ఈ భావజాలాన్ని వీడలేకపోయాడు ఆయన మొత్తం మీద. ఆయన వ్యతిరేకించేది సనాతన ధర్మాన్ని కానే కాదు. ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ భావజాలం ఏదైతున్నదో దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అతడు వ్యతిరేకించేది సనాతన ధర్మాన్ని కాదు, సనాతన ధర్మం పేరిట కొనసాగిస్తున్నటువంటి ఏదైతే దుష్ట ఆచారం ఉందో, అంటరాని వాళ్ళగా ముద్ర వేసేసి వాళ్ళని పీడించేటువంటి ఒక ఆచారానికే వ్యతిరేకించిన ఆయన తప్ప వాళ్ళు దేనికి వ్యతిరేకించలేదు. ప్రూఫ్ ఏమిటిదబ్బా అంటే, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు నీవు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే నీకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేసి పడేస్తామన్నారు. ఆ పీరియడ్లో 47 కంటే పూర్వం బ్రిటిష్ రాజ్యం లోపల గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం ఒక రాష్ట్రపతి లాగా ఈ దేశానికి, అంటే వాళ్ళ ప్రతినిధిగా, బ్రిటిషర్స్ ప్రతినిధిగా నువ్వు ఈ దేశాన్ని చూడాలని చెప్పేసి ఒప్పలేదు ఆయన. ఎంత పేదరికం అనుభవించి ఉండి ఎంత ఏమైందో కానీ ఒప్పలేదు. ఆ తర్వాత నిజాం రాజు, మన హైదరాబాద్ స్టేట్ నిజాం సర్కార్ ఎవరైతే ఉన్నారో అతడు పిలిచి హైకోర్టు చీఫ్ జస్టిస్గా లైఫ్ టైమ్గా ఉంచుతా అని చెప్పిండు అన్నట్టు అతను మొత్తం మీద. అయినా కానీ నో. ఎంత గొప్ప ఒక అభిమానం ఆయనకు మొత్తం మీద. కాబట్టి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇలాంటి ఎందరెందరో ఈ యొక్క అంటరానితనానికి బలైపోయినారు. అది ఆ చతుర్వర్ణాల లోపల నుంచి తీసినారు, విషయం బయటికి తీసినట్లు. ఏముందని అజ్ఞానులకు ఏమీ తెలియనప్పుడు జ్ఞాని అనేటువంటి వాడు ఏమైనా చేయవచ్చు. ఏం చేస్తాం మనం మొత్తం మీద. ఈ రకంగా
ఒకటి మేమన్నది ఏంటంటే ఈ 3 ఏవైతే అన్నామో ఆ మూడింటి లోపల ఒకటి అయిపోయింది. ఒకటి అంటరానితనం. ఎట్లా వచ్చేసింది ఇది? తెచ్చిండ్రు, వచ్చడం కాదు, గ్రంథాల లోపల లేవు. కొందరు వక్రీకరించి అట్లా రాసినటువంటి గ్రంథాలు సమాజాన్ని పీడిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అట్లా అయిపోయింది. చివరికి మనోధర్మశాస్త్రాన్ని కూడా కాల్చేసిన సందర్భాలు వచ్చినాయి అన్నట్టు. ఇక రెండవది అంధవిశ్వాసాలు. ఈ మూడింటితో తరుగుతున్న సనాతనం అన్నాం కదా, ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? అంటరానితనం. ఎట్లొచ్చేసింది? వర్ణ వ్యవస్థను వక్రీకరించి అందులోపల నుంచి తీసినటువంటి అంటరానితనం అన్నట్టు. చాలా ఘోరమైంది. మొత్తం సనాతన ధర్మానికి అడ్డంగా నరికేసినంత పని అయిపోయింది మొత్తం మీద అంటరానితనం వచ్చేసి. రెండవది అంధవిశ్వాసం. అంధవిశ్వాసాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన అంధవిశ్వాసాలంటే దేవుడు అనే కాన్సెప్ట్ నుంచి అంధవిశ్వాసాలు. దేవుడు అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని వాస్తవంగా ఏమిటి, ఎట్లా అని అర్థం చేసుకోవడం లోపల సందిగ్ధ అవస్థ లోపల ఏదైతే వచ్చేసిందో దేవుడు అనేటువంటి తత్వము, అన్ని మతాలకు దేవుడు 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 అనేటువంటిది ఉన్నదన్నట్టు. అయితే ఈ దేవుడు అనేటువంటి విషయం ఒక క్లియర్ కాన్సెప్ట్. వాస్తవంగా దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా? ఈ 4 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయి కదా, మతం ఏదైనా, దేశం ఏదైనా, కాలం ఏదైనా మనిషిగా ఈ భూగోళం మీద పుట్టి పెరిగి చచ్చిన ప్రతి ఒక్కడిని వేధిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. ఈ 4 ప్రశ్నలకు మతంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు. దేవుడు అంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా? ఈ 4 ప్రశ్నలకు సహేతుకమైన రీతి లోపల అత్యున్నత శాస్త్ర ప్రమాణాలతో ప్రత్యక్ష అనుభవముతో ఇదిగో దేవుడు, ఇక్కడ దేవుడు, ఇట్లా దేవుడు, చూడు కనిపిస్తున్నాడు ఏం చెప్పారు అసలు? ఇది సనాతన ధర్మం చాలా క్లియర్గా ఎవరు ఎన్ని రకాల ప్రశ్నించిన ఆ ప్రశ్నకు ప్రామాణికమైనటువంటి సమాధానం ఇస్తూ ప్రత్యక్షంగా ఈ అనుభూతిని కలిగించేటువంటి సూత్రాలు కలిగినటువంటిదే సనాతన ధర్మం. అర్థమైందా? సంక్షిప్తంగా చెప్తా. అయితే ఈ మాటలను అర్థం చేసుకోకుండా దేవుని పేరుతోని పుట్టించిన భ్రమలు అన్నీ ఇన్ని కావు ఈ ప్రపంచం లోపల, ప్రత్యేకించి భారతదేశం లోపల అనుకోండి. ఇక ప్రపంచం అయితే తర్వాత విడిచిపెట్టండి. మొట్టమొదలు సనాతన ధర్మం పుట్టినిల్లే ఈ భారతదేశం కాబట్టి ఇక్కడ ఋషులే దీన్ని దర్శించినరు. సనాతన భారతీయ వైదిక సంస్కృతి ఉంటుంది నీకు మొత్తం మీద. దేవుడు సంక్షిప్తంగా చెప్తా. దేవుడు అంటే దివ్యత్వ ప్రధానమైన తత్వము దేవుడు. దివ్యత్వ ప్రధానమైన తత్వమే దేవుడు. నీవు జ్ఞాన దృష్టితోనే గనక
చూస్తూ ఉంటే చూస్తున్న నీ లోపల వ్యాపించి ఉన్నది దివ్యత్వమే. నీ ద్వారా చూడబడుతున్నటువంటి విరాట్ విశ్వం అంతటి లోపల కూడా, ప్రతి పరమాణువు లోపల కూడా ఈ దివ్యత్వం అనేటువంటిది వద్దన్నా ఉట్టిపడతా ఉంటుంది చూడడానికి. అంటే దేవుడు అంటే దివ్యత్వము, తేనెకు తీయదనానికి ఉండే సంబంధము దేవునికి దివ్యత్వానికి ఉన్నది. తేనె లోపల 2 భాగాలు ఉన్నాయి. రుచి ఎప్పుడు కనిపించదు, తేనె మాత్రం కనిపిస్తుంది. దివ్యత్వం ఇక్కడ కనిపిస్తుంది, దేవుడు కనిపించకుండా ఉన్నాడు. దేహం కనిపిస్తూ ఉంది, దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ కనిపించదు. ప్రత్యక్ష ప్రమాణం కదా. కనిపించకపోతే ఏముందని? కనిపించకున్నా అది జ్ఞానరూపమైంది ఉన్నది. ఇంకా జ్ఞానము చూడాలనే ఆపేక్షనే అజ్ఞానంతో కూడుకున్నటువంటిది అన్నాడు. జ్ఞానమును చూస్తే బాగుండేని ఆపేక్షనే అజ్ఞానంతో కూడుకున్నది అన్నట్టు. కాబట్టి దేవుడు అనేటువంటి వాడు దివ్యత్వ ప్రధానంగానే ఉంటాడు. కాబట్టి ఎక్కడ దివ్యత్వం ఉందో అది దేవత్వం. అంటే దివ్యత్వము లేనిది ఏదీ లేదు. పరమాణువు లోపల కూడా దివ్యత్వం ఉంది. విశ్వం అంతటా దివ్యత్వం ఉంది. అంతరిక్షం లోపల దివ్యత్వం ఉంది. భూమిలో దివ్యత్వం ఉంది. గాలిలో దివ్యత్వం ఉంది. ఏంటి దివ్యత్వం అంటే? ఉన్నది, ప్రత్యక్ష ప్రమాణమై ఉన్నది, ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ప్రత్యక్షమై ఉన్నటువంటి దాన్ని దివ్యత్వం అంటామన్నట్టు. అది దేవుని యొక్క మహిమ. కాబట్టి భూమిలో ఉంది, గాలిలో ఉంది, నీటిలో ఉంది, సూర్యునిలో ఉంది, చంద్రుని లోపల ఉంది, ఆకాశం లోపల ఉంది, స్పేస్ టెక్నాలజీ. ఎక్కడ పడితే అక్కడ ఆ దివ్యత్వాన్ని వెతకడానికి సౌరమండలం ఎక్కడెక్కడో పోతున్నారు, చంద్రమండలం పోతున్నారు, ఇంకా రకరకాల మండలాల లోపలికి వెళ్ళిపోతున్నారు. చూస్తూ ఉన్నాం మనం మొత్తం మీద. ఇంకా సూర్యుని వరకు కూడా పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నార్త్ పోల్ చంద్రుని దగ్గర కూడా పోయినరు. అంగారక గ్రహం దగ్గర కూడా పోతూ ఉన్నారు. ఈ దివ్యత్వాన్ని ఎక్కడ పోతే అక్కడ దివ్యత్వం, ఎక్కడ పోతే అక్కడ ఒక అంతు దొరకని వింతలే సృష్టి లోపల మన ఈ భూమి మీద నుంచి అంతరిక్షం వరకు ఉన్నాయి. ఈ దివ్యత్వ ప్రధానమైనటువంటిదే దేవుడు. కాబట్టి దివ్యత్వం ఎక్కడుందో అక్కడ దైవత్వం ఉన్నది. ఎక్కడ అనే ప్రశ్నకు అవసరమే లేదు. ఇంకా నీ దేహం లోపలనే దివ్యత్వం ఉన్నప్పుడు ఎక్కడున్నదంటే నీకెవడు జవాబు చెప్పాలి? మొత్తం మీద దేవుని యొక్క దివ్యత్వమే నీ శరీరం ద్వారా అభివ్యక్తం అయిపోతున్నది. కాబట్టి ఎక్కడున్నాడంటే మొదలు నీ శరీరం లోపల చూసుకో, లేదా యావత్ విశ్వం లోపల చూసుకో. ఎట్లుంటాడనే మాటకు వచ్చేస్తే అట్లా ఇట్లా కాదు, ఎట్లా నీకు ఏది ఎట్టెట్లా కనిపిస్తుందో అట్లంతా దేవుడే ఉంటాడు మొత్తం మీద. ఇక్కడ నువ్వు చూస్తున్నంతా దివ్యత్వమే, చూస్తున్న కళ్ళ లోపల కూడా ఉన్న దివ్యత్వమే. కాబట్టి కనిపిస్తాడా అంటే చూస్తున్న కళ్ళ లోపలనే అద్భుతమైన దివ్యత్వం ఉన్నప్పుడు కనిపిస్తాడా అని ఎవరిని కూడా ప్రశ్నిస్తాడు మొత్తం మీద. ఎట్లుంటాడో అనే మాటకు వచ్చేస్తే ఎట్లా నువ్వు ఉంటావో అట్లాగే దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆ దివ్య చైతన్యం నీ లోపల లేకపోతే నీ రూపం లేదు, నీ గుణము లేదు. కుప్ప మట్టి శరీరం అయిపోతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది అన్నట్టు. ఆ చైతన్యం ఉన్నందుకే నీకు రూపం ఉన్నది, గుణం ఉన్నది. కాబట్టి ఎట్లుంటాడు దేవుడు అంటే, ఎవడు ఉంటే నీకు రూపం గుణం ఉన్నదో, ఎవడు లేకపోతే నీకు రూపము గుణము లేదో, అటువంటి రూపగుణాలతో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి దేహమే ఎట్లుంటాడు, నా అలాగనే ఉంటాడు. నీవెట్లున్నావో దేవుడు అట్లానే ఉంటాడు అన్నట్టు. కనిపిస్తాడంటే కనిపించేదంతా దైవమే అవుతున్నది, చూసేదంతా దైవమే అవుతున్నది అన్నప్పుడు ఇంకా కనిపిస్తాడనే ప్రశ్న కూడా అర్థం లేదు. ఇలా దేవుని విషయము లోపల అలముకొని ఉన్నటువంటి అన్ని అంధవిశ్వాసాలను విధ్వంసం చేసి ఆ దైవతత్వాన్ని ప్రత్యక్షంగా, శాస్త్రీయంగా, హేతుయుక్తంగా నీకు నిరూపించేటువంటి ధర్మమే సనాతన ధర్మం. ఇంత క్లియారిటీ దేవుని విషయం లోపల ఎక్కడ లేదు. విధర్మీయుల లోపలంతా భయం 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 భయం. కానీ సనాతన ధర్మం లోపల ఉన్న భయాలను పటాపంచలం చేసేటువంటిదే దివ్య జ్ఞానం. ఏ భయము లేదు. చాలా గోల్మాల్ ప్రపంచం లోపల ఎక్కడ దేవుడు ఇంత క్లియర్గా మనకు వేదం చెప్తా ఉన్నది,
ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి, అన్నీ చెప్తా ఉన్నప్పటికైనా వాడి లెక్క పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు భ్రమను వ్యాపింపజేసి జనాన్ని బురిడి కొట్టించేటువంటి పరిస్థితులు ఏవైతే భారతీయ సమాజం లోపల నెలకొన్నాయో సనాతన ధర్మం అనేటువంటిది అక్కడ నుండే క్షీణించడానికి ప్రారంభమైంది అన్నట్టు. ఇది రెండవది, అంధవిశ్వాసాలు. అంటరానితనం దాని లోపల నుంచి వచ్చింది, ఇది అంధవిశ్వాసాలు వచ్చేసినాయి. ఇంకా మూడోది చాలా ముఖ్యమైనటువంటిది అన్నట్టు, ఇది కూడా స్త్రీ అంటే తల్లి, తల్లి పాత్రలో స్త్రీ కాబట్టి తల్లి స్థితి ఎంత మెరుగైతే అంత సంతాన స్థితి మెరుగుగా ఉంటుందన్నట్టు. స్త్రీని మనము తక్కువ అంచనా వేస్తూ ఉంటాం అన్నట్టు. స్త్రీ అనే వరకే ఏదో మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. మొత్తం మీద మనము ఆ స్త్రీని కేవలము ఎట్లా తక్కువగా భావిస్తున్నామంటే, వంట మనిషి స్త్రీ అంటే పిల్లలుగానే మిషన్, వంట మనిషి, ఇదే ఒక దృక్పథం అనేటువంటి పురుషులకు అలవడిపోయింది. అది కాదు. ఎందుకు కాదంటే స్త్రీ యొక్క శక్తి అమోఘమైనటువంటిది. అది రాను రాను మనకు అట్లానే అలవాటు పడిపోయింది, అట్లనే చూస్తున్నాము. తల్లి పాత్ర ఎంత గొప్పదో మన తల్లి రూపంలో ఉండే స్త్రీనే కదా. తల్లి రూపంలో ఉండే స్త్రీ, తల్లి అంటే ఎంత గొప్పగా భావించేటువంటి మనమే మళ్ళా వేరే స్త్రీల దగ్గరకు వచ్చేవరకే తక్కువ ఎట్లా అంచనా వేయగలుగుతాం? నీ తల్లి లోపల ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి ప్రతి స్త్రీ లోపల ఉంటుంది. ప్రతి స్త్రీ తన సంతానానికి తల్లే కదా. తర్వాత ఇప్పుడు మనకు ఎంత గౌరవించింది సనాతన ధర్మం లోపల స్త్రీని ఎంత గౌరవించిందంటే, దేవుళ్లను స్తోత్రం చేసే ముందు పార్వతీ పతే హర హర మహాదేవ్ అంటున్నాం. పార్వతి అంటే మొదలు స్త్రీ వస్తున్నది. నీవు పార్వతికి పతివైనందుకు హరహర మహాదేవ నీకు దండం పెడుతున్నాను అర్థం అన్నట్టు. అంటే శక్తి స్థానం లోపల స్త్రీ ఉన్నది, మాతృస్థానం లోపల స్త్రీ ఉన్నది, విశ్వశక్తి స్థానం లోపల, ఇవన్నిటి లోపల కూడా ఏదైతే ఉన్నదో స్త్రీ అంటే అన్నిటికీ మూలమైనటువంటిది. ఆమె లోపల సంస్కారం కావాలి. కానీ సాంస్కృతికంగా స్త్రీని ఎదగనివ్వకుండా మధ్యయుగం లోపల నుంచి ఇవన్నీ వచ్చేసినాయి అన్నట్టు. అయినా ఇదన్నిటినీ కాదని తట్టుకొని నిలబడి ఒక తల్లి జిజాబాయి శివాజీని తయారు చేసి, ఆమెకు సంస్కారం ఉండింది. ఇంకొక ఆమె చాలా 2500 సంవత్సరాల పూర్వము త్యాగం చేసి, తన కొడుకును త్యాగం చేసి శంకరాచార్యుని తయారు చేసింది. స్వామి వివేకానందం తయారు చేసింది కూడా తల్లే. భగత్ సింగ్ను కూడా తయారు చేసింది తల్లే. ఒకటే కొడుకు భగత్ సింగ్. తల్లికి ఇట్లా నీ కొడుకుకు ఉరిశిక్ష పడుతున్నది అని అంటే ఆమె ఏమంటుంది తెలుసా? చాలా బాధపడుతుంది. అందరు ఏమనుకుంటారు, అరే ఉన్న ఒక్క కొడుకు పోతున్నాడని. ఏమమ్మా అంటే, నా ఏడుపుకు కారణం అది కాదు, నేను ఇంకా 2-3 కానీ దేశంకు వదలకపోతే కదా. ఆ పొరపాటు అంటే ఆ రకంగా నేను చేయలేకపోతే దేశం కొరకు ఏదో ఒకటే కొడుకును కానీ ప్రసాదిస్తున్నా అంటే ఎంత గొప్ప అటువంటి తల్లులు ఉన్నారు. మొత్తం మీద తల్లికి సంస్కారం ఉంటేనే సంతానానికి సంస్కారం ఉంటుంది, సంతానంకు సంస్కారం ఉంటేనే విశ్వ కళ్యాణానికి అదొక బాటలు ఏర్పాటు చేయగలుగుతుంది. ఇట్లా ఎందరో తల్లులు ఇట్లా ఉంటే సాంస్కృతిక సమానత్వం లోపల చాలా ఆమెకు మనం చిన్న చూపు చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి నెలసరి బహిష్టు ఏదైతే స్త్రీకి ఉంటుందో చాలా విచిత్రం. అరే ఏంటిది, శుభ్రత విషయం లోపల 2 కాదు 3 సార్లు స్నానం చేయి ఏమన్నా చేసుకోవచ్చు, కానీ సూతకం ఎక్కడ సూతకం అయ్యా? ఆ తల్లి రక్తము గడ్డగట్టిన తర్వాతనే మనము యొక్క ఉత్పత్తి జరిగింది. తండ్రి వీర్యము తల్లి రేతస్సు 2 గడ్డగట్టి ఒక దగ్గర అయిన తర్వాతనే పిండం యొక్క ఉత్పత్తి ఏర్పడ్డది కదా. మరి అది
అపరిశుభ్రత అనేది వేరే విషయం, సూతకం అనేది వేరే విషయం. ఆ బహిష్టు అయితే ఆ స్త్రీ దుర్గతి ఎంత ఘోరమైన దుర్గతి అంటే, సరే ఆ రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది, ఆ జాగ్రత్తలు వేరే. నువ్వు దేనికి పనికిరావు, పూజకు పనికిరావు, దేనికి పనికిరావు, నువ్వు వంట చేస్తే మేము తినము, నువ్వు అక్కడ దూరం కూర్చోవాలి. అరే ఇటువంటి అన్నీ పొరపాటున భర్త చనిపోతే ఆమెను ఏదో ఒక రకం మధ్యయుగం లోపల వ్యాపించినటువంటి విషయాలు ఇవన్నీ. సతీసహగా మనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దొంగలు చేసింది కాకపోతే. దశరథ మహారాజు అనిపోతే 3 రాణులు ఉన్నారు కదా, పాండురాజు అనిపోతే కుంతిదేవి ఉన్నది కదా, ఇంకా ఏం కావాలన్నా మీకు? ఇవన్నీ మధ్యయుగం లోపల రకరకాల కారణాలతో వచ్చేసినాయి అన్నట్టు. కొందరు అంటారు దుష్ట పాలకులు వచ్చేసి దేశం లోపల స్త్రీలకు మానభంగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం లోపల చనిపోయినటువంటి వీరులు ఎవరైతున్నారో రాజపుత్రులు వాళ్ళంతా చనిపోయిన తర్వాత వాళ్ళ పని ఏంటిదంటే ఆ భర్తలు చనిపోయిన వాళ్ళని తీసుకుపోవడము, మత మార్పిడి చేయించడము, వాళ్ళతో పెళ్లి చేయడం, ఇటువంటి దురాచారం ఏదైతే దుష్ట ఆక్రాంతాలు ఎవరైతే ఉన్నారో మొత్తం చేసిండ్రో దాని నుంచి తప్పించుకునేందుకు కూడా కొంతమంది చేసి ఉండొచ్చు. కానీ అది ధర్మం యొక్క అంశం కాదు. అది సనాతన ధర్మం లోపల ఎక్కడ అటువంటి వ్యవస్థ లేదు. అయినప్పటికైనా కానీ అటువంటిది. ఇక రెండవది, స్త్రీ భర్త వైధవ్యం ఏర్పడితే ఆమెకు ఎంత గొప్ప బాధ పెట్టేటువంటి సమాజం ఉందంటే ఆమె ఏం చేయాలి అసలు మొత్తం మీద? పునర్వివాహం లేకపోవడము వేదాల లోపల అట్లా ఎక్కడ లేదు. స్త్రీ భర్త చనిపోయిందంటే మళ్ళీ దాని యోగ్యతను బట్టి పునర్వివాహం యొక్క వ్యవస్థ కూడా ఉన్నదన్నట్టు మొత్తం మీద. వేదం లోపల ఎక్కడ ఇటువంటిది లేదు. కానీ సామాజిక ఆచారాలు, దురాచారాలు, కట్టుబాట్లు విచిత్రంగా తయారైపోయి స్త్రీకి ఎంత బాధాకరమైందంటే నేను ఆడదానిగా ఎందుకు పుట్టినా అనేటువంటి. అట్లా మారడానికి కారణం ఏంటిదంటే మన యొక్క ఆచారాలు, మూఢాచారాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇవన్నీ ఇట్లా కారణమైపోయినాయి. కాబట్టి ఏ దేశం లోపల స్త్రీ సంస్కరించబడదో, ఏ దేశం లోపల స్త్రీ ఎదుగుదలకు సమానమైన అవకాశాలు లేవో ఆ దేశము, ఆ మతము, ఆ ధర్మము వెనుకబడేది పక్కా. అట్లాగే మన దగ్గర కూడా స్త్రీని చిన్న చూపు చూడడం ఏదైతుందో చూడకూడదు. అట్లా పార్వతీపతి హరహర మహాదేవ్ అంటున్నాం, మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి అంటున్నాం, పద్మావతి శ్రీనివాసులు అంటున్నాము, తర్వాత సీతారామ కళ్యాణం అంటున్నాం, రామసీత కళ్యాణం మనకు వచ్చినాం, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అంటున్నాం. అన్నీ చూస్తూ ఉంటే స్త్రీకి ఇంత గొప్ప స్థానం దొరికింది. ఆ తర్వాత పురాణాల లోపలికి వెళ్ళిపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాధ్యం కానటువంటి రాక్షస సంహారం, దుర్గాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, ఇలాంటి రాక్షసులు ఎవరైతున్నారో వాళ్ళని అంతమొందించడం లోపల అమ్మవారే ముంగడుకు వచ్చింది. అందరు చూస్తూ నిలబడ్డరు రాక్షస సంహారం అప్పుడు. పురాణాల లోపల ఇవన్నీ ఉన్నాయి మొత్తం. స్త్రీని తక్కువ ఎట్లా అంచనా వేయగలుగుతాం? కానీ మనం తక్కువ అంచనా వేయడం వల్ల ఏమైపోయిందంటే వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఈ 3 కారణాలు ఏవైతే ఉన్నాయి కదా, ఈ 3 కారణాలు బలీయంగా వ్యాపించుకొని పోవడం వల్ల ఈ దేశం లోపల మొహమ్మదీయులు బలపడిపోయినరు. ఈ ఆలంబన చూసుకొని దేవుని విషయము, అంధవిశ్వాసాలు, అంటరానితనము, స్త్రీకి చిన్న చూపు చూడడము, అంటే వాళ్ళేం పెద్ద చూపు చూడరు, మనకంటే అధ్వానమైన చూపు చూస్తారు ఇస్లాం లోపల. కానీ ఈ పునర్వివాహం చేసుకోకపోవడము, భర్త చనిపోయిన కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర, వాళ్ళు వచ్చి మత మార్పిడులకి ఇవన్నిటికి ఒక బేస్ తయారు చేసుకున్నారు. ఇంకా వాళ్ళు దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే లేకపోతే 12 మంది ఉంటారని వేదం చెప్పలేదు కదా. దేవుడు ఒక్కడే, దేవతలు ఏంటిదో వాళ్ళకి తెలియదు. మనకు తీసుకొచ్చి ముద్ర చేసిండ్రు, మీరు ఆ దేవతలు ఈ దేవతలు గుళ్ళు గోపురాలు ఏదో చేసేసిండ్రు, మత మార్పిడులు అయిపోయినాయి అన్నట్టు. ఒకటి ముస్లింలు బలపడ్డరు ఈ దేశం లోపల, ఈ 3 మన దగ్గర బలహీనం ఉండడం వల్ల. ఆ తర్వాత క్రైస్తవులు వచ్చి బలపడ్డరు, ఒకటే దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ తెచ్చి
ముస్లింలు బలపడ్డారు ఇక్కడ. అంతకు మొదలే వేదం చెప్పిందే ఉన్నది, మనకు సోయి లేకపోవడం వల్ల మనం ఏమేమో చేసినాం అన్నట్టు, వాళ్ళు బలపడిపోయినారు. రెండవది క్రైస్తవులు బలపడిపోయారు. అంటరానితనాన్ని మనం బలంగా పాటించడం వల్ల మధ్యయుగం లోపల వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని మనం చీచి హడియాడి అన్నామో వాళ్ళనే చెరదీసి వాళ్ళకే విద్యావంతులుగా చేసి వాళ్ళ ద్వారానే మనకు విద్య ఇప్పించేటువంటి లెవెల్కు తీసుకొని పోయినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయి కదా, మనం అంటరానితనాన్ని పాటించకపోతే వాళ్ళకి అవకాశం దొరికేటువంటిది కాదు. మూడవది బలపడ్డది ఎవరంటే కమ్యూనిస్టులు బలపడ్డరు ఈ దేశం లోపల. ఎందుకు బలపడ్డరు? దోపిడీ బాగా పెరిగిపోయింది. ఎవరికి పడ్డది వాడు దోచుకోవడము, సంపదను దోచుకోవడం లోపల ఎవరికంటే ఒకళ్ళు ముందటికి పోవడము, పెట్టుబడిదారి వ్యవస్థ బాగా పెరిగిపోవడము, పేదోడు పేదోడుగానే మిగిలిపోవడము, శ్రీమంతుడు శ్రీమంతుడుగానే కావడము. అంటే అస్తవ్యవస్థ పాలన, అస్తవ్యవస్థ పరిస్థితులు ఏవైతున్నాయి కదా, పెట్టుబడిదారి వ్యవస్థ లోపల, రాచరిక వ్యవస్థ లోపల ఇటువంటి గందరగోళాలన్నీ జరిగిపోయినందుకు అందరికీ ప్రకృతి సంపద సమానంగా కావాలని ఒక నినాదం తీసుకొని కార్ల్ మార్క్స్ మహాశయులు వచ్చేసిండ్రు. అది దేశమంతా వ్యాపించిపోయింది, ప్రపంచమంతా వ్యాపించిపోయింది. కాబట్టి అస్తవ్యస్త పరిపాలన, ప్రకృతి సంపద దోపిడీ, ఆ తర్వాత సంపదను అనుభవించడం లోపల సమాన అవకాశాలు లేకపోవడం వల్ల కమ్యూనిజం వచ్చేసి ఈ 3 అవలక్షణాలు మన దగ్గర ఉండడం వల్ల ఆ 3 పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు క్రమంగా వీటిని గురించి పునర్విచారం చేసి ఆ లోపాలను తొలగించి వ్యవస్థను పునఃస్థాపితం చేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము వీడియోలు పెడతా ఉంటాం. ధన్యవాదాలు.